ఎవడికి మెడను ఆయన దుర్గ కొడుతున్నారు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు కొత్తూరు మాస్టర్ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మాదేపల్లి సర్పంచ్ గారు, అలాగే ఓటీఎస్ పట్టాలు కూడా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పత్రాలు కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విగ్రహావిష్కరణ నిమిత్తం మన గ్రామానికి విచ్చేసి ఉన్నారు. మరి వారికి సాధారణంగా అందరం స్వాగతం పలుకుతూ ఉన్నాము. మరి మీరందరూ కూడా వేచింది వారందరినీ కూడా చక్కగా ఆహ్వానించి ఉన్నారు. మన గ్రామ సర్పంచ్ గారు శ్రీమతి చీలి రూతు గారిని విగ్రహావిష్కరణ నిమిత్తం విచ్చేసి ఉన్నారు. మరి అందరూ కూడా కోరుతున్నామండి. కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా జెండా మరియు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం
దయచేసి ఎవరైనా నాయకులు ఉంటే మేము పిల్లలు ఎంపీటీసీలు సర్పంచ్లు ఎవరైనా ఉన్నా ఇద్దరు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను. నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన గ్రామంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహావిష్కరణకు విచ్చేసిన మన ఎమ్మెల్యే గారి చేతుల మీద తీసుకొచ్చారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతులకు 9 గంటల కరెంటు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ మరియు అనేక పథకాలను మనలోకి తీసుకొచ్చారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి తనయుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతకంతకు నవరత్నాలు నవరత్నంలో భాగంగా మనకి ఎన్నో పథకాలను ఇచ్చారు. వైఎస్ ఆసరా, వైఎస్ రుణమాఫీ, మరి విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి, మరి చేయూత, వైఎస్ఆర్ చేయూత అని ఎన్నో పథకాలు వాలంటీర్ల ద్వారా అమల్లోకి తీసుకొచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి అందజేశాడు. అదేవిధంగా గర్భంతో ఉన్న స్త్రీ రుణమాఫీ డ్వాక్రా మహిళలకు నా నమస్కారాలు. మన జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు పెట్టారు. వాటన్నిటిని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు. రెడ్డి గారి విగ్రహావిష్కరణకు ఇచ్చేసిన మన యువ శాసనసభ్యులు ఉత్సాహవంతులు శ్రీ ప్రహారి అభయ్ చౌదరి గారికి, అలాగే బీసీసీఎల్ అధ్యక్షులు గంటా ప్రసాద్ గారికి, సొసైటీ అధ్యక్షులు పెదబాలన్నయ్యకి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మరి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇంత చక్కలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇన్ని పార్టీలు కలిసి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు చేయటం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? పైన భగవంతుడు నమ్మాను, కిందున్న కార్యకర్తలని, అక్క చెల్లెమ్మల్ని నమ్ముకున్నానని చెప్పి ఆయన స్వయంగా బహిరంగ సభల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా మనందరం ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా మీరందరూ మాట ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీకు 3 సెంట్లు స్థలం ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టారు. ఎవరికైనా ఇచ్చారా? అలాగే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి మాట తప్పని నాయకుడిగా ప్రతి మహిళకి సెల్ ఫోన్ ఇస్తాడు. ఇచ్చాడమ్మా? అదేంటని ఆడు ఇప్పుడే నాకు ఎదురయ్యాడు. ఈ కాన్స్టిట్యున్సీని పీల్చి పిప్పి చేసిన దౌర్భాగ్య చింతకాయ కన్నా దారిలో ఎదురయ్యాడు. ఒంగూరులో ప్రతి ఆడవాళ్ళకి మీరు సెల్ ఫోన్ ఇచ్చేవాడు. మనకి నిజమంటారా? ప్రతి విద్యార్థికి ల్యాప్టాప్ ఇస్తున్నారు. ఇచ్చారమ్మా? ప్రతి మహిళకి 3 సెంట్లు స్థలం ఇస్తారు. ఇచ్చారమ్మా? ఇవన్నీ కాదు, ఒక్క కార్డు 10 ఇంటికి పంపించారు. ఆ కార్డు మీద ఈ చింతకాయ గారు, చింతకాయ ప్రభాకర్ గారి ఫోటో, పక్కన మైల్ మరాఠీ ఫోటో, చంద్రబాబు నాయుడు ఫోటో వేశారు. ప్రతి నిరుపేద మహిళకి 2000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున మీ అకౌంట్లో వేస్తానన్నాడు. అంటే బాగా పేదవాళ్ళకి, పేద మహిళలకు 1500 వేస్తానన్నాడు. మహిళలందరికీ 1000 రూపాయలు వేస్తానన్నాడు. వేసాడమ్మా? అప్పుడు వేసాడా? వేయకుండా ఇప్పుడు మళ్ళీ
లేటెస్ట్ గా 14లో మళ్ళీ ఈ ముగ్గురు కలిశారు. ఎవరు? టీడీపీ కలిసింది, జనసేన కలిసింది, బీజేపీ కలిసింది. ఈ ముగ్గురు కలిసి ఆ మేనిఫెస్టో మీద చంద్రబాబు నాయుడు సంతకం, మోడీ గారి బొమ్మ, 420 చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, ఇటు మా పవన్ కళ్యాణ్ గారు బొమ్మ వేసే మేనిఫెస్టో అందరికీ మీకు ఇన్ని చేస్తామని చెప్పారు. అంటే ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ఓన్లీ శాంపుల్ చెప్పా 4-5 ఇవేమీ చేయలేదు కదా. అమ్మే పవన్ కళ్యాణ్ గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి కూర్చాడు. ఏమయ్యాడు 2019లో? అబ్బాయి చౌదరి గారి దెబ్బకి చిట్టు కింద చెట్టుకు పోయాడు. చెట్టుకు పోయి ఏం చెప్పాడు? ఈ 2019 ఎలక్షన్లో నేను గెలవకపోతే అసలు రాజకీయం చేయలేనే చెప్పాడు ఆ చింతకాయ. మళ్ళీ ఇప్పుడు వచ్చి రాజకీయాలు మాట్లాడతా నోటికి వచ్చిందల్లా ప్రలాపనలు పెడతా నేను ఆంధ్ర మాస్ లీడర్ని, ఊర మాస్ లీడర్ని అన్నాడు. నేను కూడా ఆ దేవుడిని వచ్చేవాడిని. మీరే రావాలి మళ్ళీ మా అబ్బాయి చౌదరి గారికి పోటీ కానీ, ఎందుకంటే నువ్వు లేకపోతే మాకు కూడా మజా ఉండదురా బాబు. ఉండాలి. నేను మళ్ళీ చిట్టు కింద 50,000తో మా అబ్బాయి చదువు కొట్టాలి. మా అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే మంత్రివర్గంలో లైన్ గా ఫస్ట్ ఆలో లైన్ గా ఆ వచ్చిగా అబ్బాయి చౌదరి, ఏబిసిడి వచ్చిగా ఏ అబ్బాయి చౌదరి వస్తాడు. అబ్బాయి చౌదరి అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే నువ్వేమో చెప్పావాడు కదా, లండన్ టికెట్ కొట్టానని నువ్వు నీ బాసు ఫోటో టికెట్ చెప్పారు కదా, నీకు హైదరాబాద్ టికెట్, వాడికి లండన్ టికెట్ కొనిపిస్తాడు మా అబ్బాయి చౌదరి. కాస్కో మీ దిగ్గరాల సెంటర్ అబ్బాయి చౌదరి, ఒంగూరు సెంటర్ అబ్బాయి చౌదరిది, తిరుపతిలో చిన్న వెంకట స్వామి, విజయవాడలో కనకదుర్గమ్మ వారు, విజయవాడలో మేరీ మాత, బెంగళూరు కాన్స్టిట్యున్సీ వస్తే అబ్బాయి చౌదరి టికెట్ ఇస్తే చల్లగా ఉంటారు. అబ్బాయి చౌదరికి ఓట్లు వేస్తే ఈ కాన్స్టిట్యున్సీ అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. కానీ పొరపాటున అటు ఇటు చూసాము, మనం తిన్న కంచంలో మనమే నీళ్లు పోసుకునే అవుతాం. ఎమ్మెల్యే గారికి బొకేలు ఇవ్వవలసిందిగా ఇచ్చి మంజూరు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. ఎవరైనా సరే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. జన్మభూమి కమిటీల పేరు చెప్పి ఆ జన్మభూమి కమిటీలో ఉన్న 3-4 వాళ్ళ వెనకమాల తిరిగే 5-6 మా అయితే 15 మందికి మించి ఈ గ్రామంలో 10 సంవత్సరాల్లో 15 ఇళ్ళు కూడా ఇవ్వలేదు. నేను ఎక్కువగా మాట్లాడక్కర్లేదు. మరి అదే జగన్ గెలిచిన తర్వాత అబ్బాయి చౌదరి గారు మనకి ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపు 176 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అలాగే సొంత స్థలాలు ఉండి ఇల్లు కట్టుకున్న వారికి 164 మందికి కొత్తగా ఇల్లు మంజూరు చేయడం జరిగింది. అది ఒక సంతోషంగా ఉంది. ఈరోజు ఒంగోలు గ్రామం రావటం, అది కూడా ఎంతో గొప్ప కార్యక్రమానికి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు రాజశేఖర రెడ్డి గారంటే అభిమానం. ఆయన్ని చూసి రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆలోచన పుట్టింది. అటువంటి రాజన్న విగ్రహాన్ని ప్రతిష్ట కార్యక్రమంలో వచ్చి ఆ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి అవడానికి చాలా సంతోషపడుతూ ఉన్నా. రోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకించి నమస్కారాలు తెలుపుతూ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కకు ప్రతి చెల్లికి కూడా నమస్కారాలు తెలుపుతూ, స్టేజ్ని అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు ఏఎంసీ చైర్మన్
అప్పుడు ప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా పెద్దల గౌరవనీయులు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు గంటా ప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా గౌరవనీయులు ఎస్సీసీఎల్ అధ్యక్షులు తేర ఆనందన్న గారికి, అదేవిధంగా పెద్దలు సొసైటీ అధ్యక్షులు పెద్దబాబు గారికి, అదేవిధంగా తమ్ముడు నిరంతరం ఈ మండలం కోసం మండల ప్రజల కోసం కష్టపడేటువంటి మండల జేసీఎస్ కన్వీనర్ కేసినేని సతీష్కు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ చిలి రూతు గారికి, ఎంపీటీసీ మరియమ్మ గారికి, అదేవిధంగా పెద్దలు పానుగంట అశోక్ గారికి, పానుగంట నానన్నకు, పెద్దలు రాము గారికి, అదేవిధంగా శ్రీధర్ గారికి, శంకర్ అన్నకు, జోసఫ్ అన్నకు, సత్యనారాయణ మాస్టర్ గారికి, తమ్ముడు చందుకు, ఇంకా స్టేజ్ మీద అలంకరించినటువంటి ఏలూరు ఎంపీపీ గారికి, శివన్నకు, రెడ్డి గారికి, మా ఇతర గ్రామాల నుంచి వచ్చిన ఎంపీటీసీలకు, పెద్దల బాబురావు గారికి, చిన్నాన్న గారికి, ఫిలిప్ గారికి, అదేవిధంగా పెద్దలు గారికి, జగన్నాథపురం సర్పంచ్ గారికి, పెద్దలు గౌరవనీయులు తండ్రి సమానులు సూర్యబాబు గారికి, వెంకటపల్లి సూర్యబాబు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. తల్లి, మీరు ఆలోచించండి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మన నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. ఉన్నటువంటి వ్యత్యాసాన్ని నాయకులందరూ చెప్పారు. మీరే ఆలోచించండి, గత ప్రభుత్వంలో డ్వాక్రా రుణమాఫీ అన్నారు, చేయదా. గత ప్రభుత్వంలో ప్రతి ఇంటికి 12 గ్యాస్ బండలు అన్నారు, చేశారో లేదో మీకే తెలుసు. అదేవిధంగా ప్రతి పట్టకు ప్రతి చెల్లికి కూడా 3 సెంట్ల స్థలం అన్నారు గత ప్రభుత్వంలో, ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. రైతు రుణమాఫీ అన్నారు, బ్యాంకుల్లో బంగారాన్ని తెచ్చిస్తారన్నారు, 0 వడ్డీనే ఎత్తేసారు. ఇవన్నీ మీరు ఆలోచించండి తల్లి. ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ అందరి ఆశీర్వాదంతో మిమ్మల్ని ఈరోజు అడుగుతూ ఉన్నా, డ్వాక్రా రుణమాఫీ వచ్చిందా తల్లి? వచ్చిన వాళ్ళ చేతులెత్తండి. డ్వాక్రా రుణమాఫీ వచ్చిందా లేదా? వచ్చిందా? అదేవిధంగా అమ్మఒడి వచ్చిన వాళ్ళ చేతులెత్తండి తల్లి. అమ్మఒడి వచ్చిందా? చేయూత 18,000 వచ్చినాయా తల్లి? వచ్చినాయా లేదా? వచ్చినాయి. ఈరోజు ప్రతి పథకము కూడా చిత్తశుద్ధితో అది వస్తుందా లేదా అని ఈరోజు పబ్లిక్ గానే మిమ్మల్ని అడిగేటువంటి పరిస్థితి, మిమ్మల్ని అడిగేటువంటి పరిస్థితి. ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా ఒకటే అడుగుతూ ఉన్నాం, చెప్పిన ప్రతి మాటను, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ఉన్నాం. చెప్పిన మాటను ఏదైతే మీ ఇంటి దగ్గరికి వచ్చి చెప్పామో అంతా కూడా. ఈరోజు మనకు ఒక్క గ్రామం చూస్తే 15 కోట్ల రూపాయల అభివృద్ధి, 15 కోట్ల రూపాయల సంక్షేమం, దాదాపుగా 22 కోట్ల రూపాయల దగ్గరగా అభివృద్ధి ఈ ఒక్క గ్రామంలో. ఇంకా మొన్న పథకాలు యాడ్ చేయకుండా, అంటే దాదాపుగా గ్రామంలోనే దగ్గరగా 40 కోట్ల రూపాయలు ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఒంగోలు గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కనివ్వండి, అదేవిధంగా ఈ ప్రభుత్వం మీ అందరికీ కూడా అభివృద్ధి చేయనియండి. మొత్తముగా 40 కోట్ల రూపాయలు ఈ ఒక్క ఒంగోలు గ్రామానికి ఖర్చు పెట్టినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి ప్రభుత్వం ఉందేమో మీరు ఆలోచించండి. ఈ గ్రామంలో నాకు చాలా నచ్చేది బడుల యొక్క రూపురేఖలు మార్చడం. ఈ ఒక్క గ్రామంలో ఒక బడికి 65 లక్షలు, అదే బడికి మళ్ళీ 17 లక్షలు, అదేవిధంగా ఇంకో బడికి 15 లక్షలు, ఇంకో బడికి 17 లక్షలు, ఇంకో బడికి 60 లక్షలు, ఇవన్నీ బళ్ళు ఖర్చు పెట్టాం. ఎందుకంటే ఏలూరులో ఉన్న బడికి ఏ విధంగా అయితే సదుపాయాలు ఉన్నాయో అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి బళ్ళు కూడా రూపురేఖలు మార్చాలని ఈరోజు అన్ని విధాలా కూడా ఆ బడుల్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈరోజు మంచి విద్య అందాలనేటువంటి ఆలోచనతో అమ్మఒడి కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కింద డబ్బులు ఇవ్వడం కానీ,
అన్నిటికంటే నాకు ఇష్టమైనది ఈరోజు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం. ఈరోజు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినా కూడా దాని మీద కూడా విమర్శలు తల్లి. ఈరోజు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలి ఈ రాష్ట్రంలో. ఎందుకంటే నేను ఈరోజు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలంటున్నానంటే నేను చెప్తున్నా, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియమే చదువుతున్నారు. ఈరోజు జడ్పీ చైర్మన్ గారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, ఏఎంసీ చైర్మన్ గారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, సతీష్ అన్న సతీష్ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, రాము గారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటే చంద్రబాబు నాయుడు గారి పిల్లలు ఇంగ్లీష్ మీడియమే, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఇంగ్లీష్ మీడియమే, అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటే అదే ఇంగ్లీష్ మీడియంని ఈరోజు గవర్నమెంట్ బడుల్లో కూడా ఉండాలని ఆలోచించి అది పెట్టి నేనే అసెంబ్లీలో మాట్లాడితే గంటకు పైచిలుకుగా దాని మీద కూడా విమర్శలు. అంటే ఏ మంచి చేస్తున్నా కూడా విమర్శించేటువంటి నైజం మనకు కనపడుతుంది. మీరందరూ కూడా ఆలోచించండి. మీరు చెప్పండి తల్లి, ఈరోజు ప్రైవేట్ బడుల్లో ఏలూరులో ఉన్నటువంటి ప్రైవేట్ బడులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ బడుల్లో చదివేటువంటి పిల్లలు 99.2% ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు. అంటే 100కి 99 మంది ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు చదువుతూ ఈరోజు ఇంగ్లీష్ మీడియంని అదే ప్రభుత్వ బడుల్లో కూడా ఉండాలి, వాళ్ళిద్దరికీ సమానంగా అయినటువంటి విద్య అందాలంటే అది తప్ప. ఇంగ్లీష్ మీడియం కావాలా వద్దా? కావాలా వద్దా తల్లి? కావాలా వద్దా? ఈరోజు అంత చక్కగా ఈరోజు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి చేస్తూ ఉంటే దానిపైన కూడా విమర్శలు. సరే మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఒకటే, పేదవారికి అండగా ఉండాలి, పేద ప్రజలకి విషయం తల్లి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ప్రతి పేదవారికి ఆర్థికంగా అండగా ఉండాలి. ఈరోజు వాళ్ళకి చక్కటి విద్య అందాలి, వైద్యం అందాలి, వాళ్ళకి ఉండడానికి ఒక స్థలం ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈరోజు ముఖ్యమంత్రి గారు పేదల పక్షాన్ని నిలబడుతూ ఉన్నారు. పేదలతోనే నా ప్రయాణం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు మీ అకౌంట్లో వేసే డబ్బు ఉపయోగపడుతుందా లేదా తల్లి? ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగపడుతుందా తల్లి? అంటే మేము ఈ వారం అంతా మేమందరం తిరుగుతూ ఉన్నాం. మా అప్పలవీడి ఏపూరు గ్రామం వెళ్ళినప్పుడు ఒక అమ్మకి 18,000 రూపాయలు చేయూత డబ్బులు వేయడానికి వెళ్ళాం. వెళ్తే ఆ అమ్మ మా దగ్గరికి వచ్చి ఇస్తూ ఉంటే కొంచెం కళ్ళమ నీళ్ళు వస్తూ ఉన్నాయి. తల్లి ఏంటి తల్లి నీకేమైనా చేయూత డబ్బులు రాలేదా అని అడిగా. లేదు బాబు, నాకు 75,000 రూపాయలు ఈ రోజు బటన్ నొక్కిన దాంతో జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు కలిపి 75,000 మా బాబు నా అకౌంట్లో వేశారు అంది. మరి ఇంకెందుకు తల్లి బాధపడుతున్నావు అన్న. అమ్మని అడిగినప్పుడు, బాబు నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలుగా ఎప్పుడూ 500 1000 ఉండేవి. మా ఆయన గారు కూలి పని చేసుకుంటాడు, మా పిల్లలకు కూడా ఆర్థిక స్తోమత లేదు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మా పెద్ద కొడుకు లాగా నాకు 75,000 రూపాయలు ఇచ్చారు అన్న. మరి ఇంకేంటి తల్లి బాధ అన్న, ఇంకేంటి తల్లి ఇబ్బంది పడుతున్నావు అన్న. అంటే ఆ అమ్మకి ఏంటంటే ఈరోజు 75,000 రూపాయలు అమ్మాయి అకౌంట్లో పడితే, తల్లి ఏంటి తల్లి అంటే, నాన్న నీకు ఒక మాట చెప్తాను, మా ఆయనకి కూడా చెప్పలేదు అని నా చెవిలో చెప్తాను, మా ఆయనకి కూడా చెప్పలేదు అని చెవిలో చెప్తాను. ఏ తల్లి అంటే, మళ్ళీ మా జగన్ బాబు వస్తాడు, నెక్స్ట్ ఇయర్ మా జగన్ బాబు మళ్ళీ బటన్ నొక్కుతాడు, అప్పుడు 75,000లో 1,00,000 రూపాయల దాకా వస్తాయి, వచ్చాక ఒక గొలుసు చేసుకుని అప్పుడు మా ఆయన దగ్గరికి వెళ్ళి మా పెద్ద కొడుకు గొలుసు చేపించారని చెప్తాను. అంటే ఆ అమ్మ ఎంత అవసరమో, ఈ డబ్బులు ఎంత ఉపయోగపడుతూ ఉన్నాయి, తన యొక్క ఆనంద బాష్పాల్లో తను వ్యక్తపరిచినటువంటిది నిజంగా మా అందరికీ కూడా చాలా ఆనందంగా అనిపించింది. అంటే ఆ డబ్బులు ఎంత ఉపయోగపడుతున్నాయి అని చెప్పి. అదేవిధంగా ఇందాక సతీష్ చెప్పినట్టుగా ఒక గొప్ప కళ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వాలు వచ్చినాయి తల్లి, ఎవరిని నేను మేమే విమర్శించట్ల. చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, చాలామంది నాయకులు వచ్చారు. పోనీ మన ఒంగూరు గ్రామం తీసుకుందాం, అనేక
మంది వచ్చి రావటం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచించినట్టు ఎవరైనా ఆలోచించారో మీరు ఆలోచించండి. ఎందుకంటే ఒంగోలు గ్రామం అనే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి ఇళ్ల స్థలం ఇవ్వాలనేటువంటి గొప్ప ఆలోచన ముఖ్యమంత్రి గారు చేయడం. దాన్ని అమలుపరచాలని చెప్పి మొదట విడతగా 4 ఎకరాల 13 సెంట్లు మన గ్రామంలో మొదట విడతగా నేను పొలం కొనడం జరిగింది. ఆ ఒక్క పొలం కొనడానికి 1,35,00,000 ఖర్చే కాకుండా దాని మిగతా సదుపాయాలు, కరెంటు కానీ, వాటర్ కానీ, లెవెలింగ్ కానీ అన్ని సదుపాయాలన్నీ ఇచ్చినప్పుడు 2 కోట్ల పైచిలుగా ఖర్చు అయింది. మొదట విడతగా 176 మందికి పట్టాలు ఇచ్చాం. తమ్ముడు చెప్పినట్టుగా అందరికీ ఇంకా అయ్యి ఉండదు. ఇంకా నా దగ్గర 90 పేర్లు ఉన్నాయి మన ఊర్లో ఇవ్వాల్సినవి. మొన్న ఇంకో 2.5 ఎకరాలు తీసుకుని దాన్ని కూడా కొందామని చెప్పి ముఖ్యమంత్రి గారికి అప్లికేషన్ పెట్టడం జరిగింది. కానీ మీరు ఆలోచించాల్సింది 176 మందికి స్థలాలు ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి. ఈరోజు దాదాపుగా ఒక్కొక్క ఎకరం దాదాపుగా ఈ ఊర్లో 30-40 లక్షలు ఉంది. ఒక్కొక్క ఎకరాన్ని ఈరోజు 38 మందికి అలా ఇస్తూ ఉన్నాం. అంటే ఆ ప్లాట్ ఖరీదే ₹1,00,000, 1,00,000-1,50,000 ఉంటుంది. అటువంటిది అదే కాకుండా ఈరోజు అక్కడ కరెంట్ కానీ లేకపోతే వాటర్ సదుపాయం కానీ మేరువా చేయించడానికి కానీ దాని అంతటికీ కూడా దగ్గరగా మనం ₹1,00,000 పైచిలుగా ఖర్చు పెట్టడం జరిగింది. కానీ జగన్ అన్న అక్కడితో మా బాధ్యత తీరింది అనట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఏమంటున్నారంటే, మనం ఇచ్చే స్థలం వాళ్ళకి ఆస్తి అవ్వాలి. వాళ్ళకి ఆస్తి అవ్వాలంటే ఎవరికైతే స్థలం ఇచ్చామో వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసి ఇవ్వాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అన్నా మనం స్థలం ఇచ్చాము, ఇల్లు కట్టుకోవడానికి మళ్ళీ ₹2,00,000 మంజూరు చేయించి ఇచ్చాము, దాదాపు ఇప్పటికే 4 లక్షలు ప్రతి స్థలానికి ఖర్చు పెట్టాం కదా అంటే, లేదు, ఆ స్థలాన్ని వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసి ఇస్తే, ఎందుకంటే ఎప్పుడు ఏ కుటుంబానికి ఏం అవసరం అవుతుందో తెలియదు. వాళ్ళ పిల్లల చదువు నిమిత్తమో, లేకపోతే ఆ పిల్లలు పెళ్లి నిమిత్తమో, లేకపోతే ఆ పిల్లలు ఇంకేదన్నా ఇబ్బంది ఉన్నప్పుడో, కుటుంబంలో ఎప్పుడు ఇబ్బంది వస్తుందో తెలీదు, బ్యాంకులో రుణం పెట్టుకునేటట్టు ఉండాలి. రుణం పెట్టుకోవాలి అంటే ఆ పట్టాన్ని మనం రిజిస్టర్ చేసి ఇవ్వాలి. ఒక పట్టాన్ని రిజిస్టర్ చేయటం అంటే మీరు ఒక పొలం కొనుక్కుంటేనో, ఒక స్థలం కొనుక్కుంటేనో, ఏదైనా ఇల్లు కొనుక్కుంటేనో ఏలూరులో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మనం అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. మీరెవ్వరూ ఏలూరు వెళ్ళా. జగనన్న 2 చెప్పారు, రిజిస్ట్రేషన్ ఆఫీసుని గ్రామానికి ఎత్తండి. ఆ గ్రామంలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కానీ, నాయకులు కానీ గ్రామంలోనే రిజిస్ట్రేషన్ చేయించండి అని చెప్పారు. అప్పుడు మేము అడిగినప్పుడు ఒక్క పట్టా ఇలా రిజిస్టర్ చేయాలంటే 50,000 ఖర్చు అవుద్ది. మేము జగనన్నని అడిగితే ఆ అక్క చెల్లెమ్మలు కాదు, ఆ 50,000 కూడా మనమే కడదాం, వాళ్ళ పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఈ పట్టా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. మీరు చూడండి తల్లి, నా దగ్గర కొండపల్లి వీరవైనమ్మ ఉంది. వీరవైనమ్మ ఫోటో అంటించి డిజిటల్ సంతకం పెట్టించి ఈరోజు మీరు ఏలూరు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏ విధంగా మీకు బాండ్ పేపర్తో రిజిస్ట్రేషన్ అయ్యి రిజిస్ట్రేషన్ పట్టా వస్తుందో అట్లాగా ఈరోజు మేము ఇచ్చినటువంటి 176 మందికి కూడా రిజిస్ట్రేషన్ చేయించాం. అంటే ఈరోజు మీ చేతికి అందించేటువంటి ఈ పట్టా రిజిస్ట్రేషన్ మీ పేరు మీద చేయించి, మీ పేరు మీదగానే రిజిస్ట్రేషన్ చేయించి, మీ సంతకాలతో, మీ ఫోటోలతో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ని మీ చేతిలో పెట్టబోతున్నాం. ఇది ఒక్కొక్క పట్టా ఖరీదు 50,000 రిజిస్ట్రేషన్ చేయించడానికి. అంటే దాదాపుగా ఈరోజు ఆ 176 మందికి ఇచ్చినటువంటి స్థలం, ఒక్కొక్క స్థలం అవనివ్వండి, దాని సదుపాయాలు అవనివ్వండి, ఇల్లు మంజూరు చేసిన ₹2,00,000 ఇల్లు కానివ్వండి, ఇది ₹50,000 దగ్గర 4 నుంచి 5 లక్షల రూపాయలు ఆస్తిస్తూ ఉన్నాం. మేము ఇలాగే మన అదే ఏపూర్లో మా దగ్గరికి ఒక అమ్మ వచ్చి చెప్పింది, అలా నాకు 26 సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి, ఏపూరు గ్రామం వచ్చా, అప్పటి నుంచి అద్దెంట్లోనే ఉంటున్నాం, మా ఆయన కూలి పని చేసుకుంటూ ఉంటాడు, ఎప్పుడూ సెంటు స్థలం లేదు మాకు, అటు మా అమ్మగారి కుటుంబంలో కానీ ఇటు మా అత్తగారి కుటుంబంలో కానీ అందరూ కూడా పేదవాళ్ళమే,
ఎవరికి ఒక స్థలం కూడా లేదు. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు స్థలం ఇస్తే మొన్న ఇల్లు కట్టుకున్నాం. ఈరోజు అసలు నాకు చాలా ఆనందంగా ఉంది. మొదటిసారి నా పేరు మీద ఒక స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు నా చేతిలో పెడుతున్నారు అని ఏడుస్తూ పట్టా తీసుకుంది. తల్లి, ఇంత సంతోష సమయంలో ఏడుస్తున్నాం ఏంటి అంటే 2 నెలల్లో మా పాప పెళ్ళి, డబ్బులు ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్నా. ఈరోజు మీరు ఇచ్చే ఈ పట్టాని రేపో ఎల్లుండో బ్యాంకుకి వెళ్ళి పెట్టుకుని రుణం తీసుకుని దర్జాగా మా పిల్ల పెళ్లి చేసుకుంటాను మా పెద్ద బాబు దయ వల్ల. అంటే ఎంత ఉపయోగమో మీరు ఆలోచించండి తల్లి. ఇవన్నీ కూడా ఈరోజు ఏదో మేము చెప్తున్నామని కాదు, మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఇంకా ఈ గ్రామంలో ఇందాక నేను చెప్పినట్టుగా 80 నుంచి 90 మంది ఇంకా నాకు స్థలాలు కావాలని పెట్టారు. మనమేమో ఏలూరు పక్కన ఉన్నామయ్యా, ఎవరిని వెళ్ళి ఎకరం అంటారా అంటే ఎమ్మెల్యే గారు కొనుక్కోవడానికి పంపించారని ₹1 చెప్తున్నాడు. కానీ పెద్ద మనసుతో తమ్ముడు సతీష్ పొలాన్ని ఇచ్చాడు, దాన్ని మొన్నే పెట్టి పంపించాము ముఖ్యమంత్రి గారికి. ఇంకా రైతులకు డబ్బులు వేయాలి. ఆ డబ్బులు వేశాక ప్లాట్లుగా మార్చి మీ అందరికీ వాళ్ళకు కూడా స్థలాలు ఇచ్చే బాధ్యత మీ అబ్బాయిగా నేను తీసుకుంటానని మాటిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం 4 సంవత్సరాలు 10 నెలలు లేదు తల్లి, 2 సంవత్సరాలు 2 నెలలు కరోనా. అయినా మీ పథకాలు వచ్చినాయా లేదా తల్లి? జగనన్న బటన్ నొక్కుతూనే ఉన్నాడా? ఎన్నిసార్లు బటన్ నొక్కాడు తల్లి? నీకు 4 సార్లు లే తల్లి, నీకు 4 సార్లు డబ్బులు వచ్చినాయి కాబట్టి మొత్తంగా ఎన్నిసార్లు నొక్కాడు తల్లి? 120. సరే, 128 సార్లు పైచీలకి నాకు కూడా తెలియదు. ఇవాళ ఇంకోటి నొక్కారన్నారు, 129 అవుద్దాము. జగనన్న అన్నిసార్లు బటన్ నొక్కాడే, మనం దేని మీద ఎన్నిసార్లు నొక్కాలి తల్లి? ఎన్నిసార్లు దేని మీద నొక్కాలి తల్లి? అమ్మా చెప్పండి, అందరూ చేయి పైకి ఎత్తండి. మీరందరూ కూడా ఎత్తండి అమ్మా, మీరందరూ కూడా ఎత్తండి. ఫ్యాన్ ఎక్కడ ఉండాలి తల్లి? ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి. తుప్పు ఎలాగో మన దగ్గర లేదు తల్లి, ఎలాగో మన దగ్గర లేదు కదా. ఈరోజు ఆ తుప్పట్టిన సైకిల్ని ఈరోజు తొయ్యాలనేటువంటి తాపత్రయం. ముందేమో బీజేపీ వాళ్ళు తాడుపట్టుకుని అవుతున్నారు, వెనకమాలేమో పవన్ కళ్యాణ్ గారు తోస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, అయ్యో రామా, ఈ సైకిల్లో గాలి లేదే, ఈ రిమ్ములన్నీ తుప్పట్టేసాయే, గాలి లేని సైకిల్ మేము తోస్తే ఏం లాభం, వాళ్ళు లాగితే ఏం లాభం, ఇది వెళ్ళేదట్లేదే. అందరూ కూడా ఈరోజు జగనన్న వైపు ఉన్నట్టున్నారా అంటూ ఉన్నారు. మీరు ఆలోచించండి తల్లి, నేను ఒకటే చివరికి ఒక మాట చెప్తా. మీ అబ్బాయి, మీ అన్న, మీ పిల్లలకి మేనమామగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని ఓడించాలని. ఎందుకు ఆయన డ్వాక్రా రుణమాఫీ ఇచ్చాడు, రైతు డబ్బులు ఇచ్చాడు, డ్వాక్రా డబ్బులు ఇచ్చాడు, చేయుత డబ్బులు ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, బడులు మార్చాడు, పిల్లల బడులకి వెళ్తుంటే బట్టలు ఇచ్చాడు, షూస్ ఇచ్చాడు. ఈ నోడిచ్చేయాలి. ఈరోజు ఒక పక్క ఎవరు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సైనికుడు. ఒక పక్క ఎవరున్నారు తల్లి? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇంకో పక్క ఎవరు ఉంటున్నారు తల్లి? ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి బీజేపీ, సిపిఐ, సిపిఎం, వీళ్ళకి అవకాశం ఇస్తే పక్క రాష్ట్రంలో పార్టీలు కూడా తెచ్చేసుకునేటట్టు. అంటే ఎన్ని పార్టీలు కలిసి ఒకే ఒక వ్యక్తిని ఓడించాలి అని చెప్పి, అవునా కదా? ఎంతమంది కలుస్తున్నారు తల్లి? ఇటనండి, ఒకే ఒక వ్యక్తిని ఓడించాలని ఇంతమంది కలుస్తూ ఉన్నారు తల్లి. మేము జగనన్నతో కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నా కూడా జగనన్న ఒకటే చెప్తూ ఉన్నారు, ఈరోజు అటే పన్ని పార్టీలు ఉండొచ్చు, మనం అక్క చెల్లెలకు మంచి చేస్తున్నాం. నేను నమ్ముకున్నది
ఆ పైనున్న దేవుడిని మా అక్క చెల్లెల యొక్క దీవెనని అని చెప్పి చెప్తున్నారు. ఏం చెప్తున్నా తల్లి? జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నది ఆ పైనున్న దేవుడిని, ఆ అక్క చెల్లెమల యొక్క దీవెనల్ని అని చెప్తున్నారు. ఈ టైపు చూస్తే ఈరోజు ఇన్ని పార్టీలు కలిసాయి కానీ వాళ్ళ వెనకమాల అక్క చెల్లెమలు లేరు తల్లి. వాళ్ళ వెనకమాల అక్క చెల్లెమల ఆశీస్సులు లేవు. ఓన్లీ కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని మీరే ఆలోచించండి. మీ కుటుంబానికి మంచి జరిగిందా లేదా తల్లి? జగనన్న వచ్చాక జరిగిందా లేదా? అమ్మ జరిగిందా లేదా తల్లి? జరిగిందా లేదా తల్లి? జరిగిందా లేదా? జరిగిందన్న వాళ్ళు మొత్తం చేతులు ఎత్తండి. జరిగిందన్న వాళ్ళల్లా గిరగిరగిర చెప్పండి, గిరగిరగిరగిర చెప్పండి. జరిగిందా లేదా? ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి. తుప్పట్టిన సైకిల్ ఎక్కడ ఉండాలి? షెడ్లో ఉండాలి, బయట ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి. మంచి ఎవరు చేసామో ఆలోచించండి. ఈరోజు ఒంగూరు నుంచి కావగొంట రోడ్డు ఎవరు వేసాం తల్లి? మనం వచ్చాక వేసామా లేదా? జానంపేట నుంచి 7 మైల్ రోడ్డు ఎవరు వేశారు? మనం వచ్చాకే వేసాం. అదేవిధంగా గోపనపాలెం నుంచి రామసింగారం నుంచి బాద్రాలు ఎవరు వేశారు? మనం వచ్చాకే వేసాం. ఏలూరు నుంచి చింతలపూడి రోడ్డు ఎవరు వేశారు? మనం వచ్చాకే వేసాం. విజయనగరం నుంచి పెదవేగి రోడ్డు ఎవరు వేశారు? మనం వచ్చాకే చేసాం. రాయడిపాలెం నుంచి ఐపరాజగూడ రోడ్డు ఎవరు వేశారు? మనం వచ్చాకే చేసాం. రాజపాలెం నుంచి కూచింపూడి రోడ్డు ఎవరు వేశారు? మనం వచ్చాకే చేసాం. పామాయిల్ ఫ్యాక్టరీ రోడ్డు ఎవరు వేశారు? మనం వచ్చాకే చేసాం. ఇవన్నీ మనం చేస్తే ఇవన్నీ అభివృద్ధి కాదా తల్లి? అభివృద్ధేనా? బడులు మార్చి ఇవన్నీ మనం చేస్తే ఇప్పుడు వీళ్ళు వచ్చి విమర్శిస్తూ ఉన్నారు. మంచిని గెలిపించాలో లేదో ఈరోజు మీరే ఆశీర్వదించండి. అన్నీ కూడా ఈరోజు చేసుకుంటూ వెళ్తున్నాం. రైతులకు అండగా నిలబడుతూ ఉన్నాం. ఈరోజు ఎస్సీ శ్మశాన వాటికి బాగు చేయాలంటే నేను మళ్ళీ 10 లక్షల రూపాయలు అందించాను. ఈరోజు ఇక్కడ గ్రామంలో కమ్యూనిటీ హాల్స్ కట్టించాలంటే శాంక్షన్ చేసాం. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మీరే ఆలోచించండి. మంచి వైపు నిలవాలో లేకపోతే కుట్రలు కుతంత్రాలు చేసే వైపు నిలవాలో మీరే ఆలోచించండి. మీ కుటుంబానికి మంచి జరిగింది అనిపిస్తే రేపు జగన్మోహన్ రెడ్డి గారిని వైపు మీరందరూ కూడా నిలబడి మీరు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. బటన్ నొక్కుడు కొనసాగాలా లేదా తల్లి? నొక్కాలా లేదా? నొక్కాలా లేదా? ఎవరు రావాలి నొక్కాలంటే? ఎవరు రావాలి తల్లి నొక్కాలంటే? మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మీ అందరి ఆశలు దీవెనలు మీ ఇంట్లో మంచి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ అబ్బాయి చౌదరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మీ కుటుంబానికి మంచి జరిగితే మాకు ఓటు వేయండి అని చెప్పి మీ అందరికీ కూడా తెలుపుతూ, ప్రతిపక్షాలను ఎవరు అడుగుతూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో మంచి ఎవరు చేశామో ప్రతిపక్షాలు చూస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు మా అన్న అన్ని కౌంటర్లో చెప్పేశాడు. మొదటి లిస్టులో లేదు, సెకండ్ లిస్టులో లేదు, థర్డ్ లిస్టులో వస్తే ఏదో ఇప్పుడే ఊరేగింపులు చేస్తూ కేక్ కటింగ్ చేస్తూ ఉన్నారన్నారు. వాటికి ఎటువంటి విషయంలో కూడా ఈరోజు ఒకటే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఒంగూరు మాదే, పెదవేగి మాదే, విజయవాడ మాదే, గుజరాల మాదే, పెదపాడు మాదే, బెంగళూరు సెంటరు మాదే, బెంగళూరు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెప్పి మీరందరికీ కూడా తెలియజేస్తూ, ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా జెండా మోసే ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి కూడా ఈ 50 రోజులు కష్టపడండి. 50 రోజులు మీరు పడేటువంటి కష్టం డెఫినెట్ గా జగన్ ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని తెలియజేస్తూ సెలవుకుంటున్నా. జై జగన్, జై జై జగన్. మరి ఎమ్మెల్యే గారు కొడాలి అబ్బాయి చౌదరి గారిని గజమాలతోటి పుష్పమాల మహిళలు, అలాగే సీఏలు, అందరూ సచివాలయ సిబ్బంది, అలాగే ఆశాలు, మరి అలాగే వాలంటీర్లు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్తులే ఆయన సత్కరించుకోవడం జరిగింది. అందరూ కూడా ఒక్కొక్కరుగా ఎక్కండి అమ్మా. డ్వాక్రా
సీఏలు చౌదరి గారికి, సచివాలయ సిబ్బంది, అలాగే వాలంటీర్లు, బెంగుళూరు గడ్డ మీద వైఖరి జెండా ఎగురుతుంది వదనమ్మ వైఖరి జెండా జనవైఖరి జెండా బెంగుళూరు గడ్డ మీద వైఖరి జెండా బెంగుళూరు గడ్డ మీద వైఖరి జెండా మరి సచివాలయ సిబ్బంది, మరి కొత్తగా వచ్చినటువంటి మరి సెక్రటరీ గారు భవానీ గారు మరి గ్రామాన్ని చక్కగా సచివాలయ సిబ్బందితో నడిపిస్తూ ఉన్నారు. దిగాలి సింబాబు, తీసుకురాళ్ళందరూ దింపేయండి. వాలంటీర్లు అందరూ కూడా ఒకసారి వెనక్కుండండి. వీళ్ళు ఎవరు కానీ మీరు ఇద్దరు కానీ ఇప్పుడు తీసుకున్నాను కాదు, మనం తీసేసాం. ఎన్ని రోజులు అయింది? 3 రోజులు అయింది. మరి ఎప్పుడో చెప్పినట్టు ఎందుకు చెప్పాను? వాలంటీర్లు అందరూ స్లోగా దిగు. మరి అందరూ కూడా భోజన ఏర్పాట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము. జై